రావట్లేదు. రెండు ఇది స్విచ్ కూడా ఆన్ చేయాలా? వస్తుంది చూడు, వస్తుంది ఒకటి మాట్లాడుతూ ఒకసారి. హలో హలో, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఓకేనా సార్? ఓకే ఓకే. మూడు సార్. ఓకే, ఓకే సార్. వస్తుంది, అది వస్తుంది. హలో హలో, అందరికీ నమస్తే అండి. ఎట్లా పెట్టాడు? ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు, మిట్టపల్లి అనే చిన్న గ్రామం, అక్కడ ఇది రావట్లేదు. ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది రావట్లేదు. ఇది వస్తుంది, ఇది రావట్లే. చిన్న స్పీకర్ అవుతుంది. చెక్ చేసుకోవాల్సింది కదా ఇందాక నుంచి రావట్లన్నా. మా ఒకసారి నాది కెమెరా కెమెరా రికార్డ్ ఆఫ్ చెప్పి కొద్దిగా జరిగి మెగా నాది కూడా. అరే నాది ఆపరు శివ. వదిలేండి, దానికి వెళ్ళకండి. ఒకటి పడితే అన్ని పడతాయి కింద లైవ్లో ఉన్నాయి. అందరికీ నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం. ఎక్కడో చిన్న పల్లెటూరు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటిది ఒక సినిమా, హృదయకాలం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక సనం గురాయించి ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే, ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో తిప్పే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే నరసింహాచారికి, సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే, మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ, నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కృష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాగే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేను. నేను మాత్రం నా పర్సనల్గా మర్చిపోలేను సార్. నా ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఎక్కడ కనబడ్డా మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కడ 11 సంవత్సరాలైనా తగ్గలే. ఈ ప్రెస్ మీట్కు మెయిన్ కారణం ఏంటంటే 11 వసంతాలు పూర్తి చేస్తున్నాం. ఓ 10-12 సినిమాలు హీరోగా వేసా, ఓ 10-15 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాయి చాలా సినిమాలలో.
చాలా హ్యాపీ. 11 సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీ ప్రేమ అనురాగాలు మా మీద ఇలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. సోదరా అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది. నేను సంజేష్ నటించినటువంటిది. మోహన్ డైరెక్టర్. అది ఆ సినిమా ఈ నెల 25వ తారీఖున కూడా మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ సోదరా మూవీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అవునండి, అవును, ఇది అవునవును, అది రాజేష్ అన్న క్రియేట్, రాజేష్ అన్న పెట్టింది అన్న, తనే చెప్పాడు ఇలా బాగుంటుంది. మరి హీరోగా సినిమాలు అంటే 11 ఏళ్ళ జర్నీ. సో ఒక చిన్న ఇందాక మీరు ఒక పల్లెటూరు నుంచి వచ్చి పరిశ్రమలో ఒక మంచి యాక్టర్గా ఎదుగుతూ ఉన్నారు. సో ఈ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. సో చాలా ఇండస్ట్రీ అంటేనే స్ట్రగుల్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎప్పుడైనా అనిపించింది ఆ బాధగా, అంటే ఎంత సంతోషంగా ఉన్నా దాని వెనకాల ఎన్నో బాధ ఉంటాయి. ఇప్పుడు మీరు అప్ అండ్ డౌన్స్ అంటారు కదా, అంటే నేను వచ్చింది ఒక డౌన్ నుంచి. ఎంతసేపు ప్రతి కనపడేది అప్పులాగా నేను చేసి కానీ డౌన్ లాగా ఏం చేసేది. సంపూర్ణేష్ బాబు అంటే ఒక హీరో, ఒక మంచి కమెడియన్గా చేసింది. సో ఏ చేస్తారా, ఇంకా ఏదే సీరియస్ క్యారెక్టర్ ఏమన్నా వస్తే చేస్తారా? సీరియస్ క్యారెక్టర్లో ట్రై చేస్తున్నాను. ఒక మూవీలో కూడా అదే క్యారెక్టర్ చేస్తున్నాను. సో కామెడీ అంటే మామూలు కామెడీ ఎప్పుడు చేయలేదు. ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాయేష్ అన్న రైటింగ్ వల్ల, మనం చెప్పే డైలాగుల వల్ల కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేశారు. అలా ఎవరు రాయలేకపోతారు. మిగతా సినిమాల్లో అంత ఎంజాయ్ దొరకట్లేదు వాళ్ళు, అదే ప్రాబ్లం. ఒకటి తమిళ సినిమా ఒకటి రీమేక్ చేశారు కదా, అది మాటిల్లు ఎందుకు అంత అది అసలు, అంటే సబ్జెక్ట్ బాగుంది కానీ ఎందుకు క్లిక్ అవ్వలేకపోయింది? అంటే అప్పుడు పెద్ద సినిమాలు ఉండడం వల్లనో, లేకపోతే ఏంటో ఆల్రెడీ ఓటీటీలో మండేల సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలామంది ఎక్కువ థియేటర్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల తమిళ వచ్చినా రాకపోయినా మండేల సినిమాని చాలా మన తెలుగులో కూడా ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత మనం చేసాం కదా, అప్పటికే ఎక్కువ మంది చూస్తున్నారండి. అది 11 years అంటే అది అంత ఈజీ పని కాదు. స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ బాగా ఉంది? ఏంటి నాకు సపోర్ట్ అంటే, నేను ఎప్పుడు నా వెనకాల నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సపోర్ట్ అంటూ ఉంది అంటే, నాకంటూ ఒక బ్యానర్ ఉంది, మా ఓన్ బ్యానర్ అమృత ప్రొడక్షన్. నా వెనకాల గాడ్ లాంటి వ్యక్తి ఎనీ టైం నాకు ఆపద వచ్చినా, అంటే నా ఆనందాలు షేర్ చేసుకోకపోవచ్చు కానీ నాకు ఆపద వచ్చి మాత్రం నా వెనక నిలబడే ఒక వ్యక్తి, శక్తి ఉన్నాడు, అది రాజేష్ అని. మరి అదే వ్యక్తి శక్తితో బేబీ లాంటి ఒక సినిమా వస్తే చేస్తామన్నా? గన్షాట్ అన్న ఉంది, అంటే కొంచెం టైం పట్టుద్ది అని చెప్పాను. మేము మామూలుగా కలిసినప్పుడు అన్న ఏంటి అంటే 100% నీతో చేస్తాను ఈ సినిమా, కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. అంటే మీ కెరీర్ని, మీ జీవితాన్ని మార్చి జనాలకు పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా రాజమౌళి గారు. సో ఎవరు హృదయకార్యం అంటే ఒక్కసారిగా సినిమా నుంచి ఒక నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా. సో ఇప్పుడు రాజమౌళి గారు కలిసినప్పుడు రాజమౌళి గారి నుంచి రియాక్షన్ ఏంటి, ఏమన్నా మాట్లాడారా? గురుగారిని కలిసి, కాకపోతే అంత టైం మాట్లాడి ఇదంతా డిస్కస్ చేసేంత టైం ఎప్పుడు దొరకలే. కాకపోతే మాట్లాడారు, జస్ట్ బ్లెస్సింగ్స్. కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు గురుగారు, ఏ సంపు ఎలా ఉన్నావు ఏంటి అని. అసలు ఎవరు కాదనుకుంటారన్నా. ఈ రోజుల్లో నిలబడాలంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. మరి మీకు ఎటువంటి సోషల్ మీడియా యాక్టివ్ అంటే అకౌంట్స్ కానీ ఏమి లేవు, ఎందుకు అసలు ఏంటి? దూరంగా ఉంటారు. అందులో మీరు హైదరాబాద్లో కూడా ఉంటారు, సిటీకి దూరంగా ఉంటారు. ఇట్లా మరి ఇండస్ట్రీకి అంటే పెద్దగా నాకు ప్రాబ్లం అనిపించదు. నా జస్ట్ 2 hours కదా, 100 kilometers. ఫిల్మ్ నగర్ నుంచి ఉప్పల్ పోయేలోపు మా ఇంటికి వెళ్ళిపోతాను. సోషల్ మీడియా స్టార్ట్ చేస్తాను కొంచెం, ఇప్పుడే కొంచెం ఆపా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతవరకు దగ్గరైనా ఆపద వస్తే సంపూర్ణేష్ బాబు కూడా ఈ ఇండస్ట్రీలో హీరోలాగా ముందుకు వచ్చి సాయం చేస్తాడనేది చాలాసార్లు నిరూపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి సంపూర్ణేష్ బాబు కూడా తన వంతు సాయం చేస్తాడని నిరూపించడం లేదు. సో ఆ సందర్భంలో ఒక మనిషికి సాటి మనిషికి సాయం చేయడం అనేది సో ఎంతవరకు తృప్తినిచ్చింది? అంటే ఒక యాక్టర్గా ఎంతవరకు సాయం చేద్దాం అనుకున్నా, ఇంతకుముందు కూడా ఆ సేవ గుణం ఉండేది. అంటే అది కూడా ఉండే అన్న. అంటే బట్ నేను 100 రూపాయలు సంపాదించినప్పుడు ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేయొచ్చు, 10 రూపాయలు సంపాదించినప్పుడు రూపాయి హెల్ప్ చేయొచ్చు. ఇవాళ కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాం కాబట్టి అదొక చిన్నప్పటి నుంచి హ్యాబీ. నేను కాదు, నాకనే చాలామంది చేస్తారన్న.
11 years ఫుల్ సాటిస్ఫాక్టరీతో ఉన్నారా నటుడిగా? ఈ 11 years ఫుల్ సాటిస్ఫై, అన్ని రకాలుగా సాటిస్ఫై. బిగ్ బాస్లో బయటికి రావడం అనేది మధ్యలో బయటకు వచ్చారు, ఎన్టీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు. అంటే ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అంటే అవి వచ్చేసాను, నేను ఉండలేకపోయాను, ఉంటే చివరి వరకు ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉందా మీకు? అట్లా గన్షెట్ అన్న అంటే నాకు పోయినప్పుడు తెలియదు బిగ్ బాస్ అంటే. అంతకుముందు హిందీలో తమిళ్లో జరిగాయి, నేను ఎప్పుడు చూడలేదు. అది సడన్గా మంచి అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన తర్వాత వెళ్ళా, అంత బాగానే ఉంది. కాకపోతే నా జీవన స్థాయికి అందులో ఉన్నది నాకు ఎక్కువ రిచ్నెస్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడో ఎండాకాలంలో కూలర్ వేసి వేసుకుని పడుకునే మనం సంటలేసి పెట్టి పొద్దుంతును అంటే ఏముంటాం, అది మన వల్లే కాదు. కాకపోతే సంపూర్ణేష్ బాబు ఎంత అదృష్టమో, బిగ్ బాస్లో నుంచి నా అంతలు నేను అలా రావడం అనేది అది నా జీవితంలో దురదృష్టంగానే భావిస్తాను. ఉంటే మీరు అన్నట్టుగా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా సీరియస్ అయ్యారు. ఏంటి అంటే అంత ఉందని నాకు అంత ఓన్ చేసుకున్నారని తెలియదు, అది చాలా బాధపడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద హీరోల సినిమాలు ఇవన్నీ మీరు ఆశించిన స్థాయిలో నా తెలిసి వచ్చి రాలేదు చెప్పాలంటే. మీరు ఆశించారా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా వస్తే బాగుంటుంది అని చెప్పి? ఇది మైండ్లో ఉండేదా, లేకపోతే వచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకున్నామనే కాదు? ఉంటుందన్న అంటే ఒక నటుడుగా చాలా సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేయాలి, పెద్దవాళ్ళతో చేయాలి అనేది ఉంటుంది. బట్ అన్నీ కుదరాలి, అవకాశం రావాలి, వాళ్ళు మన గురించి ఒక క్యారెక్టర్ రాసుకోవాలి. అంటే నేను చాలాసార్లు కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు హీరో అయ్యి బాబు, నీకంటూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకొని అంటే, బట్ నీ క్యారెక్టర్ ఇస్తే బాగుండాలి. ఏదో నేనేమనుకుంటానంటే సరే ఎక్కడో నిలబెట్టినా సరే నేను చాలా హ్యాపీ సార్ ఒక చిన్న క్యారెక్టర్ అంటే, వాళ్ళు అంటారు వద్దు నన్ను అట్లా వద్దు, నీకు ఇచ్చే టైంలో మంచి క్యారెక్టర్ రాసి మంచి క్యారెక్టర్ ఇస్తాను, అలా సాటిస్ఫై అవుతున్నాను, సాటిస్ఫై చేస్తాను. సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో చాలా పాపులారిటీ వచ్చింది మీకే. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఏంటి ఈ జర్నీ చూసుకుంటే కనుక సోషల్ మీడియా వల్ల ఏంటిది, దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ఏమంటారు? సోషల్ మీడియా అంటే మేము హృదయకాలం తీసినప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకున్నది మేమే. ఇప్పుడు అంటే నెట్ ఫ్రీ, చాలా అంటే తక్కువ డబ్బులకు నెట్ వస్తుంది, కానీ అప్పుడు వాడేది చాలా కాస్ట్లీ నెట్. దాన్ని బాగా అంటే ఈ సోషల్ నెట్వర్క్ మీడియా గురించి రాయేషన్ అని బాగా ఎక్స్పర్ట్ దాంట్లో. ఇప్పుడు మీరు చూడండి హృదయకాలం ఏ రేంజ్లో పబ్లిసిటీ చేసినా ప్రతి సినిమా అంత బాగా పబ్లిసిటీ చేస్తారు. అసలు ఇప్పటికైనా సార్ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంత వాడుకోవచ్చు. కాకపోతే ఇంకా పక్కదారి పట్టి డిస్టర్బెన్స్ అవుతూ వాళ్ళ కెరీర్ వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అంతే. అది మంచి ప్లాట్ఫామ్. ఇంతకుముందు ఒక ఈ సెల్ ఫోన్ రాకముందు, ఈ నెట్ రాకముందు ఎంత టాలెంట్ ఉన్నా మనం చేయించుకోవడానికి అవకాశం లేకుండే. ఇలా మినిమం ఒక చిన్న ఏమాత్రం కొంచెం టాలెంట్ ఉన్నా, ఏది ఉన్నా ఒక వీడియో తీసి బయటికి వెళ్తే ఇవ్వాలి. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు బాగా పాపులర్ ఎంత వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయం. బట్ అంటే మనం ఎలా వాడుకుంటే అలా యూజ్ అయ్యేటువంటి ఒక గన్ సోషల్ నెట్వర్క్ మీడియా. మీరు వచ్చిన కొత్తలో బాగా క్రేజ్ ఉన్న టైంలో బెట్టింగ్ యాప్స్ అడిగితే చేశారా, లేదంటే మీరు తిరస్కరించారా? అంటే ఏదో ఒకసారి అడిగారన్న నన్ను ఇది ఉంటుంది అంటే నాకు అసలు అది ఏంటో అర్థం కాదు. వాళ్ళు చెప్పాను నాకు ఇదేంటో అర్థం కావట్లేదండి, ఒక 2-3 days టైం ఏంటి ఆలోచించి చెప్తాను. అది చెప్పిన తర్వాత ఎవరో నా ఫ్రెండ్స్ అంటే ఎందుకులే అన్నా కదా ఎందుకు అన్నాను. అందరితోటి వాళ్ళు మళ్ళీ నాకు అప్రోచ్ అవ్వలేదు. అసలు ఏంటనేది నాకు ఫస్ట్ వాళ్ళు అడిగారు ఏంటి సార్ సోషల్ నెట్వర్క్ మీడియాలో మీరు ఇంత వాడుతుంటే అసలు వీటి గురించి తెలియకపోవడం ఏందన్న. అసలు తెలియకపోనా అని నాకు తెలియదని చెప్పడమే నేను అక్కడి నుంచి సేమ్గా బయటపడ్డా అనుకుంటా. అందుకే తొందరగా రియాక్ట్ అయ్యాను. సంపూర్ణేష్ గారు, యాక్చువల్లీ లైక్ మీ హృదయకాలం మూవీలో మీకు ఫస్ట్ టైం మీ చేత డ్యాన్స్ చేయించారు. అంటే అంతకుముందు ఎప్పుడైనా మీరు డ్యాన్స్ చేయటం అదంతా ట్రై చేసి ఉంటారు. సో మీ చేత డ్యాన్స్ చేయించడం కానీ అండ్ ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైటిల్ని ఇచ్చి ఇదంతా చేసినప్పుడు సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టైం? నాకు డ్యాన్స్ రాదు మేడం. ఎప్పుడో అంటే ఎక్కడనో భరతుల్లో గిరతుల్లో డ్యాన్స్ చేయడం తప్ప నేను ఎంత పర్ఫెక్ట్ డ్యాన్స్ కాదు. కాకపోతే హృదయకాలం తీస్తున్నప్పుడు ఒక సినిమాలో ఒక అవకాశం వస్తే చాలు అని వెయిట్ చేస్తున్న టైంలో మిమ్మల్ని హీరో పెట్టి సినిమా చేస్తానండి అన్నప్పుడు
అసలే అర్థం కాలేదు నాకు. నేనేమనుకున్నా అంటే పోనీలే మనకు అప్పటికి ఏదైనా డైలాగులు ఆడియో షూట్ చేద్దాం, వీడియో షూట్ చేద్దాం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది మన స్థాయి కాదు. పోనీలే సినిమా ఏమన్నా కానీ మనకు సీడీ అని ఇస్తాడు కదా లాస్ట్కి మనం చేసిన పర్ఫార్మెన్స్ అనుకున్నాం. అదంతా తెలియకుండా జరిగిపోయింది. సంపూర్ణేష్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. మీరు ఈ సోదర మూవీకి ముందు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? లేదు మేడం, గ్యాప్ ఏం లేదు. ఇప్పుడు 3 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ వచ్చింది పోయిన నవంబర్. ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి. అంటే ఆ ప్రొడ్యూసర్కి ఏదో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అయ్యింది, ప్రమోషన్కు కొన్ని డబ్బులు లేక ఆగినాయి. బట్ వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు ఒక హిట్ వస్తే దాన్ని వెనకాల వద్దామని. ఆ హిట్ రావట్లేదు, దానికోసం వెయిట్ చేస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ చేసినప్పుడు ఆయన స్టోరీ మీరు చదివారా? లేదు మేడం, ఆ సినిమా చూపించారు. ఆల్రెడీ మండేలో ఉంది కదా, ఆ సినిమా చూపించారు. ఒకటికి 2 సార్లు చూపించి దాని మీద కొంత వర్కౌట్ చేయించారు. అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్లు అలా డైలాగ్ చెప్పడం, డ్యాన్స్ వేయడం ఏమి కాదని, మీరు ఒక సాధువులాగా బతకాలి ఒక 6 నెలలు, అంటే మీ డ్రెస్సింగ్ అంతా మీరు ఒక మైండ్లో ఉండండి సార్ అని మహాగారు పూజ గారు చెప్పి ఒక 6 మంత్ అలాగే ఉన్నాం. అంటే ఆయన లైఫ్ స్టోరీయా లేకపోతే అలా ఆ క్యారెక్టర్ చేశారా? మళ్ళీ ఓటు గురించి మేడం, లైఫ్ స్టైల్ కదా. ఒకసారి మీరు ఆ బుక్ చదవండి, చాలా బాగుంటుంది మార్టిన్ లూథర్ కింగ్. అండ్ అవునవును మేడం, సరే. నేను ఎంతసేపు సినిమా గురించి ఆలోచిస్తున్నాను, మీరు వచ్చాక మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి ఆలోచిస్తారు. అవును మేడం, చాలా గ్రేట్ పర్సన్. చదవండి మేడం. నల్లజాతి సూర్యుడు ఆయన. అవును మేడం. ఇంకా వచ్చేసి బిగ్ బాస్లో సినిమాలన్నింటిలో మీరు నవ్వించారు. బిగ్ బాస్లో మీరు ఎందుకంటే అంతలా ఏడ్చారు? నేను ఉండలేకపోయాను మేడం, చెప్తున్నా కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ సోదర్. థ్యాంక్ యూ. సంపూర్ణేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అంటే హృదయకాలయం ఈ రీల్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి, కానివ్వండి. సో అలాంటివి చూసినప్పుడు మొదటి సినిమాకే ఇంత రెస్పాన్స్ రావడం, ఇప్పటికీ ఆ రీల్స్ అలానే కంటిన్యూ అవ్వడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇప్పుడైతే చాలా హ్యాపీ అండి, ఫుల్ హ్యాపీ. అంటే ఈ మీరు అన్న హృదయకాలం సినిమా, కొబ్బరిమంట సినిమా, సింగం 1, 2, 3లో కొంచెం సీన్స్ చాలామంది నాకే పంపిస్తుంటారు. అమ్మ ఇంకా 11 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా ఇంకా మన సినిమాలు మర్చిపోలేదంటే అదృష్టంగా భావిస్తారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సంపూర్ణేష్ బాబు గారి ప్రయాణం నరసింహాచార్య నుంచి సంపూర్ణేష్ బాబు వరకు. సో సంభు అంటేనే అందరికీ ఒక ఎనర్జీ వస్తుంది, చిల్ అవుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ 11 ఇయర్స్లో కూడా ఎన్ని సినిమాలు తీసినా కూడా ఈ సినిమాకి ఒక స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ మీ సినిమాలు చూసిన వాళ్ళు, పొగిడే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, విమర్శ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో మీరు పొగడ్తని ఎలా తీసుకుంటారు, విమర్శని ఎంతవరకు తీసుకుంటారు? అంటే ఇప్పుడు నేను మనిషినే కాబట్టి పొగడతలని ఎంజాయ్ చేస్తాము. బట్ అంటే తిట్టినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది మేడం, ఎప్పుడు ఏమైనా కామెంట్స్ అవి వచ్చినప్పుడు. కానీ ఏం అనలే, పోనీలే వాళ్ళ పాపన వాళ్ళే మాత్రమే వదిలేయడం. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ అనేవి ఎక్కువ వస్తూనే ఉంటాయి, చాలా దారుణంగా వస్తుంది. సో అవి కూడా ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? అప్పుడు ఎలా చూసుకున్నాను అంటే ఇప్పుడు తక్కువ మేడం. స్టార్టింగ్లో ఇంకా ఒరే ఎక్కడున్నావో చెప్పి వచ్చి కొడదామంటారు సినిమాలు ఏంటి నువ్వేంటి అని. బట్ అది చాలా అంటే పాజిటివ్గా అదే దాన్ని జీర్ణించుకున్నాం. ఓకే, మరి ఇలాంటి సినిమాలు ఎందుకని అంటే మళ్ళీ ఆ జోనర్లో కానీ అంత రిప్రజెంటేషన్ కలుగుతున్న సినిమాల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు? అది నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది మేడం, అది ఆడకపోయేసరికి అనిపిస్తుంది అయ్యో రాంగ్ డిసిషన్ ఏమో అని. అంతే తప్ప కానీ ఇది సెలెక్ట్ అంటే నాకు చెప్పిన స్టోరీ, నాకు చెప్పిన వ్యక్తులు నా మీద కొంత డబ్బు పెడతా ఉన్నప్పుడు ఇది కాదు అని డిసిషన్ తీసుకోలేకపోతున్నా. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఈ 11 ఏళ్ళ జర్నీలో కొంచెం ఆలోచిస్తున్నాను. సంపూర్ణేష్ గారు, దిస్ యశ్వంత్ అండి, ఢిల్లీ కథ ఛానల్. సార్, హృదయకాలం అది మూవీ అప్పటికే హీరో వర్షిపింగ్ కల్చర్ ఉంటుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే వారసులకు మాత్రమే బాబు అని టైటిల్ ఉండేది, ప్రేమగా పిలిపించుకుంటారు అందరు అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు. సార్ కానీ మీ పేరుని మార్చుకొని సంపూర్ణేష్ బాబు అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే రిస్క్ అనిపించలేదా ఫ్యాన్స్ నుంచి ఏమన్నా వస్తాయి అన్నట్లు? ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలనే పేరు పెట్టుకున్నారు అంటే ప్లాన్ అది. అంటే ఏ పేరైనా కొత్తగా ఉండాలి, దానికి బాబా యాడ్ కావాలని. మీరు అన్న నడితే కూడా ఒక మాట చెప్తాడు, సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర ఉండి ఆలోచించి పెట్టాను. కానీ అది ప్రాపర్గా పెట్టుకునేటువంటి పేరు. అంటే ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు సార్. ఆ ప్రాబ్లం వస్తానే విషయం నాకు తెలియదు అప్పుడు, కానీ ప్రాబ్లం అవుతుంది అంటే
కానీ హృదయకాలం అనేది దాంట్లో స్టోరీ అనేది కనిపించదు. అంటే అన్ని బిట్ బిట్ సీన్స్ ఉంటాయి, అలాగే అవుట్ అండ్ అవుట్ స్పూఫ్ అది మొత్తం. మంచి ప్రేమ కదా సార్. అది ప్రేమ కథ ఉంటుంది. సో లాజిక్ అనేది లేకుండానే సినిమా హిట్ కొట్టేస్తారు. ఎలా అనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా సార్, ఆ టైంలో మనకు తెలియదు చేసాము. కానీ ఇప్పుడు నా హృదయకాలం నేను చూసుకుంటే అంటే సారీ అలా అనిపిస్తుంది. నేను చాలాసార్లు చూసుకుంటాను ఆ సినిమా. స్ట్రగుల్ అనేది లేదన్నారు కదా, అంటే కింద నుంచి వచ్చానని చెప్పారు. దీనికన్నా ముందు మహాత్మా సినిమాతో వచ్చారు మీరు. సో మహాత్మా సినిమా 2009లో వచ్చింది. సో ఇది 5 ఏళ్ళు తర్వాత వచ్చింది, 2014 వచ్చింది. సో ఈ ఇయర్స్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయితే ఉండుంటాయి. మహాత్మా సినిమా జరిగినప్పుడు కూడా సంథింగ్ ఫుడ్ దగ్గర, ప్రొడక్షన్ దగ్గర సంథింగ్ మీకు ఫేస్ చేస్తారనిపించింది, చెప్తారా? అంటే నా మామూలుగా అక్కడ జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళలేదు నేను. ఏదో వడ తింటున్నప్పుడు ఇంకొకటి ఏంటి అని అడిగా, నాకు వడ ఇష్టం ఇంకోటి అంటే నన్ను ఒక అతను తీసుకొచ్చింది. మా సిద్దిపేట నుంచి చాలా ఒక 10 మంది సెలెక్ట్ అని తీసుకొచ్చింది. అని పిచ్చా నీకు అక్కడ ఒక లెక్క ఉంటుంది, 100 మంది అంటే 101, 102, 105 ఎత్తాడు, నువ్వు 2 తిన్న తర్వాత ఇంకోటి తక్కువ పడతాడు, గొడవ పెడతాడు అన్నాడు. అప్పుడు అనుకున్నా అమ్మో ఇంత ఉంటుందా. దాని తర్వాత చాలా రోజులు వడ మానేశాడు సార్. సో ఇప్పుడు హృదయకాలికి మళ్ళీ సీక్వెల్ తీస్తారా? మళ్ళీ సాయిరాజ్తో కలిసి ఉన్న ప్లానింగ్ ఉంది? అన్నతో సినిమా ప్లాన్ ఉంది కానీ సీక్వెల్ అయితే లేదు. రాజేష్ గారు మీ పికింగ్ ఎలాగే జరిగింది? ఎక్కడ జరిగింది? మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు? నేను ప్రసాద్ ఎక్కువ ఏదో షో ప్రీవియస్ షో ఏదో జస్ట్ ఏదో ప్రోగ్రామ్ అంటే అది ఏందో కూడా తెలియదు, నాకు రమ్మంటే వచ్చా. అప్పుడు నాకు ఉపేంద్ర గారి స్టైల్లో ఉండేటండి ఆ జుట్టు అప్పుడు జీన్స్ అన్ని చింపుకొని, టాన్ జీన్స్ వచ్చాము చింపుకుంటేనే జీన్స్ అలాంటి వేసుకొని వచ్చేప్పుడు ఒక రవీంద్ర తేజస్వి అని రాయేష్ అన్న ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పరిచయం చేసాడు. ఇట్లా చారి అని ఆర్టిస్ట్గా ట్రై చేస్తుండ్రు రాయేష్, ఒకసారి అతను ఫోటోలు చూడు అంటే ఒక 20 అప్పుడు బ్యాగులో ఫోటోలు ఆఫీసులలో ఫోటోలు ఇచ్చేటే బ్యాగులో 20 ఫోటోలు పెట్టుకుని వచ్చా. రాయేష్ అన్ని ఫోటోలు చూసి ఇవన్నీ నాకు ఇస్తారా అండి అని. అప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ గడిపించుకోవాలంటే మళ్ళీ 5 వందలు కదా. ఎవరైనా ఆఫీస్కి వెళ్తే 4 ఇస్తే ఒక్కటి చాలని తీసుకుంటుండ్రు, ఏంటి 20 ఫోటోలు ఇవ్వన్నాడు అని. ఇంకా ఏమనలే, సర్లే మళ్ళీ కడిపించుకుందాం సిద్దిపేట వెళ్ళి అనుకుంటే 20 ఫోటోలు తీసుకెళ్ళి తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కు ఫోన్ చేసి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నాకైతే కనపడుతుంది సార్. అచ్చా నైస్ పర్సన్. నా విషయంలో కానీ నాతో పాటు 2 సినిమాలు చేశాడు. దాంట్లో పోలీస్ అంటే ఫస్ట్ నుంచి పూర్ణేష్ బాబు ఆ ట్రైలర్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి తను కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి. స్టీఫెన్ శంకర్లో ఎక్కువ కేసు ఉంటుందా, సాయి రాజేష్ నీలంలో ఎక్కువ కేసు ఉంటుందా అన్న? నేను మళ్ళీ అడిగాను. సరే, 11 ఏళ్ళ కిందటే ఒక సంచలనం సృష్టించారు అన్న. కానీ ఎవరికి రానప్పుడు ఆ సక్సెస్ రానప్పుడు తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఆ సక్సెస్ నిలబెట్టుకోవాలనుకుంటారు. ఆ నిలబెట్టుకునే ప్రాసెస్లో నీ కష్టం ఏంటి? అర్థం కదండి. నేను మామూలుగా తెలుగులోనే అడిగాను కాదు కదా అంటే ఒకసారి మళ్ళీ అడగండి. అంటే నన్ను చూడగానే కొంచెం మైండ్ నీకు బెంగళూరు అటు ఇటు తిరిగినట్టుంది. అంటే సక్సెస్ లేనప్పుడు మన దగ్గర పంచపక్ష ప్రమాణాలు లేనప్పుడు వాటి కోసం ఎదురు చూస్తాం. అవన్నీ వచ్చిన తర్వాత అది అయిపోగానే మళ్ళీ రేపు పొద్దునకి కావాలనిపిస్తుంది. అవి లేనప్పుడు ఎంత బాధ ఉంటుంది, దానికి సంబంధించి మీరు పడాల్సిన కష్టం ఏంటి అని అడుగుతున్నాను నేను. మళ్ళీ అడగమంటే నేను అడగలేను. వడలేనప్పుడు ఉపవాసం. అది నిలబెట్టుకోవడానికన్నా నేను చేస్తుంది ఎక్కువ తక్కువ తెలియదు, కానీ నా ప్రయత్నంలో అయితే నేను విన్నాను. ఎంతోమంది హీరోలకి నీ పేరు పెట్టుకొని సెటైర్ వేసావు, అంటే మీ పేర్లలో బాబులు ఉండొద్దు అని. కరెక్ట్, అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కరెక్ట్. అక్కడి నుంచి వచ్చినారు, ఇప్పుడు ఇంకా దానిలోంచి ఆ స్టాండ్లో నుంచి ఎందుకు కష్టపడలేకపోతున్నారు? అంటే ఏమీ లేని రోజుల్లోనే అంత సంచలనం సృష్టించిన మీరు ఇప్పుడు ఎందుకు చాలా ఈజీ? ఇప్పుడు అంతకు ముందు కంటే కంపేర్ చేసుకుంటే మీరే చెప్తున్నారు, ఒక రీల్ చేసి కూడా వాడు కొంచెం ఫేమస్ అయిపోతాడు. అంత ఫేమ్ వచ్చి దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అనేది నా పాయింట్. అంటే అప్పుడు
కొంతమంది సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎవరందరూ వాళ్ళు బిజీ అవ్వడం వల్ల నేను కామ్గున్నా అంతే. మళ్ళీ ఆ సపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఏదంటే అనుకున్నారో దానికి రీచ్ అవుతామని. మాకు ఎంత బాగా నవ్వుతావు అబ్బా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో హృదయ కళ లాంటి దాన్ని కొట్టు. ఒక్క నిమిషం. ఈ సోషల్ ఇష్యూస్ మీద కొద్దిగా బాగానే రెస్పాండ్ అవుతుంటారు కదా వాళ్ళు. ఎవరికైనా ఏదైనా కావాలని కూడా హెల్ప్ చేస్తుంటారు. ఈ మధ్య స్టూడెంట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొద్దిగా ఇది చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్సీ